బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలతో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారు కేసీఆర్. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రాబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఒక సందర్భంలో మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. నేను కొడితే మామూలుగా ఉండదు అనే విధంగా కేసీఆర్ మాట్లాడారు. ఇక నుంచి ఫైటే ఉండబోతోందని వరంగల్లో కూడా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి రాబోతున్నారు. అసెంబ్లీకి వస్తా కాంగ్రెస్ అంతు చూస్తా అని కేసీఆర్ అంటున్నారు. కాంగ్రెస్కు చాలా సమయం ఇచ్చాము, హామీలు నెరవేరుస్తారని ఎదురు చూసాము, కానీ హామీలు అమలు చేయకపోగా అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు అని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో చెప్పారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు అని కేసీఆర్ అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ఏ విజయం, బీఆర్ఎస్ఏ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని కేసీఆర్ కేడర్కు ధైర్యాన్ని నింపే విధంగా మాట్లాడారు. ఏప్రిల్ 27న వరంగల్లో 10 లక్షల మందితో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 12వ తారీఖు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తూ ఉండటంపై పొలిటికల్ హీట్ పెరుగుతుంది. కేసీఆర్ ఇప్పటివరకు ఏ అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. కేవలం 2 సార్లు మాత్రమే వచ్చారు. ఆయన వచ్చి ఓత్ తీసుకొని వెళ్ళిపోయారు, సంతకం పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాలేదు. ఇప్పటికే పాలనలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ బడ్జెట్ సమావేశాలకు వస్తున్నాను, చాలా వాడివేడిగా జరుగుతాయి, అసెంబ్లీలోనే అధికార పక్షాన్ని దులిపేస్తారు అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు ఎటువంటి వ్యూహంతో రాబోతున్నారు అనే విషయంపై ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కేసీఆర్ ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీకి హాజరు కాలేదు. కేవలం ఆయన 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు, ఓత్ తీసుకుని వెళ్ళిపోయారు, ఇంకొకసారి వచ్చి సంతకం చేసి వెళ్ళిపోయారు, ఇప్పటివరకు రాలేదు. కానీ ఈ బడ్జెట్ సమావేశాలకు మాత్రం కేసీఆర్ వస్తాను అని చెప్పారు. సో ఎలా ఉండే అవకాశం ఉంది ఈ బడ్జెట్ సమావేశాలు? ఎటువంటి వ్యూహంతో కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు వస్తున్నారు? 12వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి సాధారణంగా శాసన సభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి సంవత్సరంలో ఏదో ఒక సందర్భంలో సభకు హాజరు కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో భాగంగా ఉంటాయి. అందులో భాగంగా కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. పూర్తిగా సభ మొత్తం బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు ఆయన పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కానీ, గవర్నర్ కు ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన పాల్గొనే అవకాశం ఉంది అనేటువంటిది కనిపిస్తా ఉంది. పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ వస్తా ఉన్నారు అనేటువంటిది. ఎందుకంటే ఇది వచ్చే నెలలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాలు పూర్తవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి. సో దాని పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేయనున్నారు. అదే రోజు ఏప్రిల్ 27న వారి బహిరంగ సభ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తా ఉన్నారు, సమాయత్తం అవుతా ఉన్నారు. సో కేసీఆర్ సెకండ్ ఎంట్రీ చేస్తా ఉన్నారు. మొన్నటి వరకు ఓటమి తర్వాత పెద్దగా కనపడలేదు, కొన్ని సమీక్షల్లో మాత్రమే కనిపించారు. నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 27న సభ, ఏప్రిల్ 10వ తారీఖున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం భవన్ లో. కాబట్టి సమాయత్తం అవుతా ఉన్నారు. రేపు మరి 12వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా కేసీఆర్ కనపడనున్నారు. మరి ఒకరోజు వచ్చి కనపడి వెళ్ళిపోతారా, లేదంటే బడ్జెట్ సమావేశాలు మొత్తం ఉంటారా అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు కేవలం అటెండెన్స్ కోసం మాత్రమే వచ్చి వెళ్ళిపోతారా, లేదంటే ఇంతకు ముందు చాలా సమయం ఇచ్చాం, నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ కేసీఆర్ మాట్లాడారు కాబట్టి నిజంగానే ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇరుకున పెట్టే ఉద్దేశంతో వస్తున్నారా, కేవలం అటెండెన్స్ కోసం మాత్రమే వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, అంటే ఆయన హాజరై వెళ్లే అవకాశమే కనిపిస్తా ఉంది. బడ్జెట్ సమావేశాల్లో పూర్తిగా పాల్గొనే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలను కూడా నిన్న కేసీఆర్ పార్టీ నాయకులకు వివరించారు, ఎమ్మెల్యేలకు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా. కాబట్టి కానీ హాజరై వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది పక్కన పెడితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి, కాంగ్రెస్ కి ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటిది ఆయన నాయకులకు చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆ ఎజెండాగానే ముందుకు వెళ్ళాలి, ఇచ్చిన హామీల అమలు కోసం కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి పార్టీ నాయకులు అనేటువంటి అంశాలను ఆయన వివరించే ప్రయత్నం చేశారు. తిరోగమనం దిశగా వెళ్తా ఉంది రాష్ట్ర ప్రగతి. సో ప్రస్తుతం కాంగ్రెస్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.
వాటిని మనం అందిపుచ్చుకోవాలి పార్టీ పరంగా కూడా, ప్రతిపక్ష పార్టీగా అనేటువంటి ఒక అంశాన్ని చెప్తూనే ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. సో అందులో భాగంగా రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది 12వ తారీఖు రోజు. రైట్ మధు, బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలకు వస్తున్నాను అని చెప్పారు. కానీ కేసీఆర్ బడ్జెట్ సమావేశాలు అన్ని రోజులు కూడా సభకు వస్తారా లేదా కేవలం అటెండెన్స్ కోసం మాత్రమే వస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే అసెంబ్లీకి వస్తా, అంతు చూస్తా, కాంగ్రెస్ అంతు చూస్తా అంటూ కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్కు చాలా సమయం ఇచ్చాం, హామీలు నెరవేరుస్తారని చూసాం, హామీలు అమలు చేయలేదు, పైగా అసత్య ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు అని కేసీఆర్ అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే అధికారం అని కేసీఆర్ తన కేడర్కు ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో 10 లక్షల మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మార్చి 12వ తారీఖు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తున్నారు. కానీ ఆయన గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే వస్తారా లేదా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అన్ని రోజులు కూడా సభలో వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తారా, ఏంటి వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం మార్చి 12న తెలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే కొంత క్లారిటీ అయితే వస్తుంది, సమావేశాలకు వస్తున్నారు అని. అదే సమయంలో ఒకరోజు మాత్రమే ఆయన సభకు వస్తారు అని. చూద్దాం ఏం జరుగుతుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.